అల్లూరు జిల్లా అరకులోయ అటవీ శాఖ క్వార్టర్స్లో విషాదం చోటు చేసుకుంది. నానమ్మ చిలకమ్మ మనవడు నాని అనుమానాస్పదంగా మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీ శాఖ క్వార్టర్స్లో సుమారు గత 8 ఏళ్లకు పైగా కొర్రా చిలకమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం కూలి పనుల తరువాత ఇంటికి వచ్చి భోజనాలు ముగించుకొని నిద్రకు ఉపక్రమించారు. ఒక గదిలో ఇతర కుటుంబ సభ్యులు నిద్రపోగా మరో గదిలో నానమ్మ చిలకమ్మ మనవడు నాని నిద్రపోయారు. ఉదయం కుటుంబ సభ్యులు నానమ్మ మనవడిని లేపేందుకు ప్రయత్నించగా వారు విగత జీవులై పడి ఉన్నారు. రాత్రి సంపూర్ణ ఆరోగ్యంతో నిద్రపోయిన నానమ్మ మనవడు ఉదయాన్నే విగత జీవులై కనిపించడం తండ్రి బలరాం గుర్తించాడు. కుటుంబ సభ్యులను ఈ ఉదంతం షాక్కు గురి చేసింది. నానమ్మ మనవడు మృతి చెందడానికి రాత్రి చలి నుంచి ఉపశమనం కోసం కుంపటి పెట్టుకున్నారు. ఆ కుంపటి పొగతో ఊపిరాడక మృతి చెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే కేవలం పొగ పీల్చడంతో చనిపోతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి విచారణను వేగవంతం చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు.